హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే ఇది ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి. సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మీరు కూడా నా వీడియోస్ చూసి మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి చకచక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది, ఫాలో అయిపోండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి, ప్లీజ్ అస్సలు మర్చిపోద్దు. సో ఇంకా మార్నింగ్ లేవగానే పాలు స్టవ్ మీద పెట్టేసి యథా రాజా తదా ప్రజ, ఎవరింట్లోనే జరిగేది కదా. ఎవ్రీడే మార్నింగ్ ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టండి, బండి అయితే కదలదనమాట. ఇంకా మా వారికి అయితే ఛాయ్ పెట్టేశాను. నేనేమో పాలు ఆల్రెడీ అప్పుడే వేడిగా ఉంటాయి కదా, వెంటనే కాఫీ కలిపేసుకుంటాను అనమాట. మా వారు ఛాయ్ తాగుతారు, నేను కాఫీ తాగుతాను. ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి టకటక చకచక వాళ్ళు గబగబా రెడీ అయిపోయి లేట్ అయిపోతూ మార్నింగ్ అంతా హడావిడిగా టకటక అయిపోతాయన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు మా బుడ్డిగాళ్ళు ఇద్దరు స్కూల్కి. సో అదండి, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాటర్డే సండే మా వారి ఇంట్లోనే ఉంటారు. సో సాటర్డే సండే మోస్ట్లీ క్లీనింగే ఉంటుందండి మా ఇంట్లో. వీక్ డేస్ అంతా వర్క్లో బిజీగా ఉంటాం కదా. సో సాటర్డే సండే క్లీనింగ్ ఉంటుంది. ఇది మ్యాట్స్ అనమాట, మాస్కిటో మ్యాట్స్ తీసేసాము. మళ్ళీ ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసి పెడుతున్నాం అనమాట. దోమలు వచ్చేస్తున్నాయని క్లీన్ చేశాను మొత్తం అంతా. అది క్లీన్ చేసి ఒకసారి ఆరేసాను అనమాట. అంటే మనకి తెలియని డస్ట్ ఉంటుందండి, దానివల్ల క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మంచిది. దోమలు వస్తున్నాయి. అప్పుడు సమ్మర్లో ఏంటంటే వెంటిలేషన్ సరిగ్గా రావట్లేదు అని తీసేసాము. మళ్ళీ ఇప్పుడు దోమలు వస్తున్నాయని పెడుతున్నాం అనమాట. ఇంకా నేను క్లీన్ చేసేసాక మా వారు కూడా అవన్నీ సెట్ చేసి పెట్టేస్తున్నారు. నాకు అవి పెట్టడం రాదు, ఆయనకే వస్తుంది. నేనైతే క్లీన్ చేసి వెనకాల హెల్ప్ అది చేస్తూ ఉంటాను. ఇలాంటి ఫిట్టింగ్లు ఇట్లా పెట్టాల్సినవన్నీ మా వారికే వచ్చనమాట. నాకు చెప్తూ ఉంటారు కానీ సరిగ్గా రాదు అంటే ఇంకా ఆయనే పెడతారు. ఇంకా పెట్టేస్తున్నారనమాట. ఈలోపు ఆయన కూడా కొంచెం క్లీనింగ్ అది చేసేసుకున్నారు. నేను కూడా వెనకాల ఆయనకి హెల్ప్ చేశాను. తర్వాత ఇంకా తడిబట్ట పెట్టి ముగ్గు పెట్టేశాను అనమాట. తడిబట్ట అయితే మా వారు పెట్టారండి ఈరోజు, నేను అది క్లీనింగ్ చేస్తున్నానని. అయితే నేను ఎట్లా పెడతానంటే ముగ్గు దేవుడి రూమ్లో పెడతాను, తర్వాత హాల్లో వినాయకుడు ముందు పెడతాను, తర్వాత మెయిన్ డోర్ గుమ్మం ముందు పెడతాను అనమాట. ఇక్కడ ఇది సెకండ్ కదా, మెయిన్ డోర్ గుమ్మం ముందు పెడతాను. ఆ తర్వాత ఫోర్త్ తులసమ్మ దగ్గర పెడతానండి. ప్రతిరోజు 4 చోట్ల ముగ్గు పెడతాను అనమాట. ఫస్ట్ దేవుడి రూమ్లో, సెకండ్ హాల్లో వినాయకుడు, థర్డ్ ఇక్కడ వీధి గుమ్మం ముందు, ఫోర్త్ తులసమ్మ దగ్గర పెడతాను ప్రతిరోజు. సో అందులో ఇవాళ శనివారం మా ఇంట్లో స్పెషల్ అనమాట. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తారు మా వారు. ఈలోపు ఫ్లవర్ ప్లాంట్స్ వస్తే కూడా తీసుకున్నారండి. రోజ్ ప్లాంట్స్ తీసుకున్నారు 2. ఎంత బాగుందో చూడండి కలర్, నాకైతే భలే నచ్చిందనమాట. ఇదొకటి ఎల్లో. మీకు ఏ కలర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే రోజ్లో ఏ కలర్ అయినా ఇష్టమేనండి. రోజ్ అంటేనే చాలా ఇష్టము. అది కాక నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అనమాట. మల్లెపూల్లో విరజాజి ఉంటుందో తెలుసా, అదైతే చాలా ఇష్టం. ఎందుకంటే అది లైట్ వెయిట్ ఉంటుంది, స్మెల్ మాత్రం గుమాలిస్తూ ఉంటుంది, భలే ఉంటుంది. నార్మల్ మల్లెపూలు కూడా పెట్టుకుంటాను, బట్ ఎక్కువ నాకు సన్నజాజి విరజాజి అంటారు కదా, అవి చాలా ఇష్టంగా అనిపిస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే త్వరగా వాడిపోతాయి అన్నమాట. అందులో మొక్కల్ని పెంచడంలో మా వారైతే ఫస్ట్ ఉంటారండి. నాకు పువ్వులు అన్నీ ఇష్టమే, బట్ నీళ్లు పోయాలి అవన్నీ చేయాలంటే అప్పుడప్పుడు పోస్తాను కానీ లేదంటే బద్ధకం అనమాట, మర్చిపోతూ ఉంటాను. మా వారు అలా కాదు, ఎంత జాగ్రత్తగా పెంచుతారో మొక్కలు. చాలా ఇష్టం అండి ఆయనకి. గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు కూడా ఇష్టమే, బట్ మా వారు అంత కాదు, ఆయనకు చాలా ఓపిక. ఎంత ఓపికగా చేస్తారో. నేనేంటో చేయలేను అంటే మా వారు అంటారు, నీకు అన్ని బోల్డ్ పనులు ఉంటాయి కదా ఇంట్లో, నాకంటే ఏముంది ఇవే కదా, ఇవన్నీ చూసుకుంటాను, నువ్వు పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇద్దరు చేయాలని ఏముంది, ఇద్దరం కలిసి చెరో పని
సగం సగం డివైడ్ చేసుకుని ఇద్దరం కలిసి చేసుకుందాం అంటారు. చాలా లక్కీ అండి నిజంగా అలాంటి హస్బెండ్ దొరకడం. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానా అనిపిస్తుంది. సో ఇంకా ఆకు పూజ కోసం అని చెప్పి పువ్వులు, దండలు, తమలపాకులు అవన్నీ తెచ్చుకున్నారనమాట. ఆ పువ్వులు తీసుకొచ్చారు. ఈ కాడమల్లి ఏంటంటే బాగానే ఉంటుంది పెట్టుకుంటే, బట్ ఏంటో నడ్డి మీద గుచ్చుకున్నట్టు, తర్వాత చాలా బరువుగా ఉంటుందండి. అలాగే మీకు కూడా ఎవరికైనా అనిపిస్తుందా? నాకేంటంటే పువ్వులు చూడగానే పెట్టుకోవాలనిపిస్తుంది. అవి ఏం ఆకులు వేసి కట్టినా సరే పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట. ప్లస్ ఆ పువ్వుల దండ కూడా చిన్నగా ఉంటే కొంచెం సాగదీసుకుని పెద్దగా పెట్టుకుంటానమాట. నాకు జడ చిన్నదైనా సరే పువ్వులు పెద్దగా కావాలి. మా పిల్లలు అంతే, పువ్వులు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అప్పుడు సెలవుల్లో అయితే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన దేవుడికి వేసిన తర్వాత పువ్వులు పిల్లలిద్దరూ పెట్టుకునేవారనమాట. ఇంక ఇవాళ ఇంట్లో లేరు కదా. ఎన్నిసార్లు అనుకుంటున్నామో, లాస్ట్ వీక్ అలాగే అనిపించింది పిల్లలు ఇంట్లో లేరు అని. ఈ వీక్ అలాగే అనిపించింది. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే అంతే కదండి, పిల్లలు ఇంకా బిజీ అయిపోతారు. ఇక్కడ నాన్న టీవీ చూస్తున్నారనమాట. న్యూస్ ఏదో చూస్తున్నారు. అమ్మో, ఈ న్యూస్ అయితే అసలు వదలట్లేదు, అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారనమాట. సో ఇంకా నేను కింద రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశానండి. కిందే ఉంటుందన్నమాట రైస్ కుక్కరు, ఓవెన్, ఫ్రిడ్జ్ అవన్నీ కింద పైన రెండు మావే కాబట్టి రెండు చోట్ల ఎప్పుడు ఎక్కడ వీలు పడితే అక్కడ కుక్ చేస్తానన్నమాట. ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా వీడియోస్, డైలీ వ్లాగ్స్ అవి తీస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం పైనే వంట చేస్తున్నాను. ఇంకెప్పుడైనా కుదరకపోతే కింద చుక్కకూర, మామిడికాయ పప్పు చేశానండి. తర్వాత నిమ్మకాయ కారం చేశాను. చుక్కకూర, మామిడికాయ పప్పు చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఓన్లీ మామిడికాయ పప్పు చేసుకున్నా కానీ, మామిడికాయ టెంక మీరు ఎవరైనా పప్పులో వేసి ఉడికిస్తారా? ఎవరైనా వేసి ఉడికించకపోతే కనుక ఒక్కసారి పప్పులో టెంక వేసి ఉడికించి చూడండి, ఎంత బాగుంటుందో తెలుసా. టేస్ట్ నోరు ఊరిపోతుంది అనమాట. టెంక మంచిగా ఉడికి పప్పు, కారం, ఉప్పు అంతా ఫ్లేవర్ పట్టి బాగుంటుంది. ఈలోపు మా వారిది పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఎవ్రీడే రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. మా పువ్వుల మొక్కలు అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. భలే ఉంటుంది. అంటే ఇంట్లో ఏంటంటే పువ్వుల మొక్కలు, చెట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి, భలే హ్యాపీగా మనకి ఆక్సిజన్ మంచిగా వస్తుందన్నమాట. సో ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అయితే చాలా మంచిదండి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. పిల్లలు, మా ఆయన ఇంకా మేము లంచ్ చేసేసామండి. తర్వాత ఇంకా మా వారు వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసారు ఈవినింగ్ 4:30కి. ఇంకా మా బుడ్డిగాళ్ళు అయితే వచ్చేసారనమాట. ఎవరు తీసుకొచ్చారమ్మా అంటుంటే నాన్న తీసుకొచ్చారన్నారు. మా వారైతే సరిగ్గా నిద్రైపోలేదు. పిల్లలకి మళ్ళీ లేట్ అయిపోతుంది, నేను నిద్రపోతే మెలకు, రాకపోతే లేట్ అయిపోతుందని మెలకుగానే ఉన్నారు. నేను లేపుతానండి, పర్వాలేదు, పడుకున్నా పర్వాలేదులే, నాకు నిద్ర పట్టట్లేదు అన్నారు. ఇంకా వీడియో అక్కడితో ఎండ్ చేసేసానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇంట్లో మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది. ఓకేనా? ఈ వీడియో చూడగానే నేను ఎప్పుడు చెప్తాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.